నమస్తే అండి. ఈరోజు మనము గుంటూరులో ఉన్నాము. సార్ మనకు ఒక 2 ఇయర్స్ క్రితం నుంచే పరిచయము. హైదరాబాద్లో పరిచయం. సార్ వాళ్ళది అక్కడ ఆఫీస్ కూడా ఉండేది. ఇక్కడ గుంటూరులో ఒకటి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ ఇంటికి కూడా మనమే వాసి చెప్పడం జరిగింది. ఇక్కడ తను ఒక ప్రముఖ బిల్డర్గా చాలా కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్, స్కూల్ బిల్డింగ్స్ ఇలాంటివన్నీ ఎన్నో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తనకి ఇక్కడ ఒక గోశాల కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సారు పేరు కంటే ఆ గోశాల సాంబిరెడ్డి గారు అంటేనే ఇక్కడ చాలామందికి వెల్ నోన్ పర్సన్. అలాంటి వ్యక్తి ఇంటికి మనం ఇక్కడ చక్కటి ఉత్తర ఈశాన్య వీధి చూపున్న స్థలంలో సార్ ఇల్లు కట్టుకుంటే మనం వచ్చి వాస్తు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి, లాస్ట్ చివరిగా ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో మూలలు తగ్గద్దు అనేది ఆ చిన్నదాన్ని కూడా మనం సరి చేయడం కోసం అని రావడం జరిగింది. వాస్తవ్యం వాసాల సంపత్ కుమార్ గారు నాకు గత 2 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన పరిచయం అయినప్పుడే చెప్పారు, మీకు బిఫోర్ ఎలా ఉంటుంది, నేను పరిచయం అయినాక ఎలా ఉంటుంది అంటే జనరల్గా అందరూ చెప్తుంటారు కదా. నేను ఒక 25 ఇయర్స్ నుంచి ఈ వాస్తు నాకు అనుభవంలో ఉంది, అందరూ అలా చెప్తారు అనుకున్నాను. కానీ 2 సంవత్సరాల నుంచి నాకు ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి గ్రోత్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచి గ్రోత్లో వచ్చాను. అట్లా ఇల్లు కట్టేటప్పుడు కూడా నేను తీసుకొచ్చి చూపించడం జరిగింది. చూపిస్తే దీంట్లో మార్పు చేర్పులు చెప్పారు. సౌత్ వైపు కిటికీలు అట్లా పెట్టొద్దు, రోడ్డు ఉందని చెప్పారు. అది ఎవరు చెప్పలేదు నాకు ఇంతవరకు. అది చేశాను. చేసిన దగ్గర నుంచి అంతా నాకు చాలా బాగుంది. ఇంతకుముందు చాలామంది నాకు దాదాపు ఒక 30-40 మంది సిద్ధాంతులు ఇప్పటికి టచ్లో ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే వాసాల సంపత్ కుమార్ గారు మరి నాకు చాలా నా డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడ్డారు. వారితో నేను ఎప్పుడు ఫోన్ టచ్లో ఉండి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. అలాగే మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా మేము కన్స్ట్రక్ట్ చేసే ముందు సంపత్ కుమార్ గారు చూపించి వాళ్ళ సలహా తీసుకుని మరీ ముందుకెళ్ళి చేస్తూ ఉంటాము. చాలా డెవలప్మెంట్ ఉంది. ఈ వాస్తుని నమ్మి చేసుకుంటే సంపత్ కుమార్ గారు మరి తన గవర్నమెంట్ జాబ్లో ఉండి కూడా రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చారంటే దీంట్లో ఎక్కువ మందికి సేవ చేయాలనే సేవా దృక్పథంతో మనం తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలలా తిరుగుతా మంచి మంచి అవార్డులు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తొలి వ్యక్తిగా మరి నాకు తెలుసు. యూట్యూబ్లో కూడా చాలా ఆదరణ పొందుతూ ఉంది. మీరు కూడా ఆయన నుంచి ఎన్నో విలువైన సలహాలు, సందేశాలు తీసుకుని మీరు కూడా డెవలప్ అవ్వాలని నాకులాగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంటికి తర్వాత ఉపస్థలం కూడా కొనిపించడం జరిగింది. అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక ఉన్న ఇంటికి ఉత్తర ఈశాన్యంలోనో తూర్పు ఈశాన్యంలో ఉపస్థలాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ లాభం జరుగుతుంది. ఆ విధంగా ఒక స్థలం ఉంటే కూడా మనం అడ్వైజ్ చేసి కొనిపించడం జరిగింది. తూర్పు ఈశాన్యంలో కూడా ఉపస్థలం ఉంది. అది కూడా మనకు దీనికి అడ్వాంటేజ్. అంతేకాకుండా మనం రీసెంట్లీ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే దాన్ని కూడా మనం వచ్చి ఆ పడమర కూడా దక్షిణం కూడా అది పెట్టారా అండి? పెట్టారు. స్కూల్కు పెట్టినాకే అది శ్రీ చైతన్య స్కూల్కి కట్టించామండి. 1,40,000 స్క్వేర్ ఫీట్ ఎకరంలో అది కట్టించాము. మీరు చెప్పినాకే నేను అది వెస్ట్ సైడ్ దానికి కాంపౌండ్ పెట్టిన తర్వాత పని స్పీడప్, నేను చెప్పాను కదా కాంపౌండ్ వాళ్ళు ఉంటే పని స్పీడప్ అవుతుంది అని. ఏ కన్స్ట్రక్షన్ చేసినా అంటే గత 20-25 సంవత్సరాలుగా వాస్తు మీద ఫోకస్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు. ఎంతోమందికి చక్కటి వాస్తుకు అనుకూలమైన ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను పరిచయం అయిన తర్వాత ప్రతి కన్స్ట్రక్షన్ కూడా మనం వాస్తు చైతన్యం అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంది. చక్కటి వాస్తుకు అనుకూలంగా అంటే వాస్తును నమ్మి తను ఆచరించి బాగుపడమే కాకుండా సొసైటీకి కూడా మంచి వాస్తుకు అనుకూలమైన కన్స్ట్రక్షన్స్ కట్టి ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంత డెడికేషన్గా చేస్తూ ఉన్నాడండి. తను ఏ నిర్మాణం అయితే చేస్తాడో అది వాస్తుకు అనుకూలమైన నిర్మాణమే చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు మళ్ళీ సెకండ్ ఒపీనియన్ వాస్తు ఎక్స్పర్ట్ మీకు అవసరమే ఉండదు. వీలైతే తను కన్స్ట్రక్షన్ చేసే దగ్గరికి మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. వాస్తును నమ్మి ఆచరించడం వల్ల ఎలా ఉంటుంది గ్రోత్ అనేది కూడా తన ఇంటికి వస్తే కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ఈ లావిష్ ఇల్లు ఇది చూడండి. ఒకసారి తూర్పు ఖాళీ స్థలం, ఉత్తర ఖాళీ స్థలము విశాలంగా పెట్టి ఇవ్వడం జరిగింది. లాస్ట్కి వస్తే నేను చెప్తూ ఉంటాను కదా ఈశాన్యంలో పిల్లర్ గురించి. పిల్లర్ ఉన్నప్పుడు పిల్లర్ కనెక్టివిటీ ఉండాలని ఇది ఒకసారి చూడండి. మన రీసెంట్లీ కూడా దీని మీద ఒక వీడియో చేసినాం. ఇక్కడ ఒక పిల్లర్ ఉన్నప్పుడు దీనికి కనెక్టివిటీ కోసమని మనం ఇది ఇట్లా క్లోజ్ చేసినప్పుడు కంటిన్యూ కనెక్టివిటీ ఉండాలి. లేదు అంటే ఆడ ఆగ్నేయంలో మెట్లు పెరిగిన దోషం అవుతుంది. మొత్తం కలిపి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలనేది నేను పదే చెప్తూ ఉంటాను. ఇల్లు మొత్తము భూమి మీద అప్పుడు ఏమైందంటే ఈశాన్య పిల్లర్ నుంచి నైరుతి పిల్లర్కి ఒక 50 ఫీట్లు అయిందనుకో, మనం అక్కడ ఆగ్నేయం నుంచి మెట్ల కింద పిల్లర్ నుంచి వాయువ్యం పిల్లర్ కూడా మనకు డయాగ్నల్ అనేది కంప్లీట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అవుతుంది. లేదనుకోండి మనం ఈ కనెక్టివిటీ ఏర్పాటు చేయకపోతే వాళ్ళు ఇక్కడ దాకా క్లోజ్ అయిపోతుంది ఈశాన్యం. అదేమో కంప్లీట్ భూమి మీద నుంచి వచ్చింది కాబట్టి ఆగ్నేయం పెరిగిన దోషం అవుతుంది. అది కావద్దంటే మొత్తం కలిపి ఇట్లా రెక్టాంగిల్ చూడండి. ఒకసారి మీరు కూడా ఎవరైనా ఇట్లా ఈశాన్య లోపం ఉంటే దీన్ని సవరించుకోవాలనేది నా యొక్క రిక్వెస్ట్. అలాగే సంపత్ కుమార్ గారు మరి యంగ్ డైనమిక్ ఒక 2-3 లాంగ్వేజ్ అనర్గళంగా మాట్లాడతారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో చాలా యాక్టివ్గా. మళ్ళీ ఏ డౌట్ వచ్చినా కానీ మధ్యలో చెప్తారు, ఇసుకోకుండా
చక్కగా అటెండ్ చేస్తారు. చాలామంది ఏంటంటే యూట్యూబ్లో పెట్టేసి నెంబరు దాన్ని లిఫ్ట్ కూడా చేయరు. అలా కాకుండా మీకు మంచి సేవాభావంతో మరి యాక్చువల్గా ఈరోజు ఒంగోలు వెళ్తున్నారు. గోశాల వాళ్ళకు ఫ్రీగానే చెప్పి అట్లా కూడా మన గోశాల వాళ్ళ టెంపుల్ కూడా కృష్ణ టెంపుల్ కూడా ఉంది. వాళ్ళు చాలా రోజుల నుంచి చాలా మందికి చూపించుకున్నారంట. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా మీరు ఒక్కసారి ఫైనల్గా మీరు ఒక్కసారి వచ్చి చూడండి సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. టెంపుల్ ప్లస్ గోశాల మొత్తము ఆడ వాళ్ళకు ఆశ్రమం రోజు చాలా మందికి వాళ్ళ భోజనాలు కూడా అక్కడ కూడా మనం వీడియో తీసుకొని సొసైటీకి అందజేసి ఇలా ఎంతోమందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ విధంగా చక్కటి వాస్తు అనుకూలమైన నివాసంలో ఉండి అందరూ బాగుపడాలనేదే నా యొక్క తపన. థ్యాంక్ యూ.